ముఖ్యంగా సేవా తీర్థలో ఒక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ కావచ్చు. అదేవిధంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా నేషన్ బిల్డింగ్‌ని షేప్ చేయటం, నేషనల్ ప్రయారిటీస్‌ని డిసైడ్ చేయటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టడం మంచిది. దాంతో పాటు భారతదేశంలో అనేక పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చాలా షిఫ్ట్ అంటే ప్రొఫౌండ్ షిఫ్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజల పట్ల దృక్పథం కూడా మారుతుంది, పాజిటివ్ అవుతుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారనమాట. ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ్ అనే పేరు వల్ల మేముంది అథారిటీ చూపించడం కోసం కాదు, మా రెస్పాన్సిబిలిటీ, మా పనితనం చూపించడం కోసం, మీకు సేవ చేయడం కోసం జవాబుదారీతనంతో అని అర్థం వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ రీసెంట్‌గా చూస్తే గనుక రాజ్ భవన్స్ పేర్లు కూడా లోక్ భవన్స్‌గా మారుస్తున్నారు. దాంతో పాటు పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. ప్రజల సెంట్రిక్ అంటే పీపుల్ సెంట్రిక్‌గా పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ వర్క్ అవుతున్నాయి కాబట్టి ఈ సేవా తీర్థ్ అనే పేరు పీఎంఓకి తీసుకొస్తున్నారు. 2016లోనే ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారనమాట. అంటే లోక కళ్యాణం కోసం ప్రధానమంత్రి పనిచేస్తారు కాబట్టి ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారు.